This is Medical Coder RS, where every code tells a story. Hi guys, welcome to the Medical Coder RS. సో నియోప్లాజం రిలేటెడ్ ఇంకొన్ని గైడ్లైన్స్ తెలుసుకున్నాము. ఆల్రెడీ మీకు చెప్పాను హ్యూజ్ గైడ్లైన్స్ అని. సో ప్లీజ్ నియోప్లాజం రిలేటెడ్ ముందు వీడియోలు కూడా చేశాను కంటిన్యూగా డే బై డే. సో ప్లీజ్ వాచ్ ఫ్రమ్. ఒకవేళ మీరు మధ్యలో ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోలు కూడా చూడండి. ఓకే, సో నెక్స్ట్ గోయింగ్ టు ద టాపిక్. సో నెక్స్ట్ గైడ్లైన్. ఈ గైడ్లైన్ ఆల్రెడీ మనకి తెలిసిందే. ఎలా అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చి డెఫినేటివ్ డయాగ్నోసిస్ ఉన్నప్పుడు డెఫినెట్ డయాగ్నోసిసే కోడ్ చేసాం, సైన్స్ అండ్ సిమ్టమ్స్ కోడ్ చేయం. సో అలాగే ఇక్కడ కూడా ఇఫ్ పేషెంట్ కనుక చెస్ట్ పెయిన్తోనే హాస్పిటల్కి వచ్చాడు అండ్ తర్వాత తెలిసింది ఏంటంటే ఈ చెస్ట్ పెయిన్ అనేది డ్యూ టు లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. సో అప్పుడు ఈ చెస్ట్ పెయిన్ అనేది క్యాన్సర్ రిలేటెడ్ కాబట్టి లంగ్ క్యాన్సర్ని మనం కోడ్ చేయాలి, చెస్ట్ పెయిన్ కోడ్ చేయని అవసరం లేదు. సో అదే ఈ రూలు. సో నెక్స్ట్ ఎన్కౌంటర్ ఫర్ పెయిన్ కంట్రోలర్ పెయిన్ మేనేజ్మెంట్. సో పేషెంట్ హ్యావింగ్ క్యాన్సర్ అండ్ నౌ కేమ్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ ఓన్లీ. సో పేషెంట్ కనుక పెయిన్ మేనేజ్మెంట్ కోసం మాత్రమే హాస్పిటల్కి వచ్చినట్టయితే అప్పుడు పెయిన్ మేనేజ్ రిలేటెడ్ జీ సిరీస్ కోడ్ ఉంటుంది, అది ఇవ్వాలి. దాంతోపాటు క్యాన్సర్ కోడ్ ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి ఇన్ కేస్ మ్యాలిగ్నెన్సీ ఇన్ 2 or more నాన్ కాండియస్ సైట్స్ లైక్ ట్యూమర్ కనుక, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ తీసుకోండి. లంగ్స్లో మనకి లోబ్స్ ఉంటాయి. సో ట్యూమర్ కనుక స్పెసిఫిక్గా 2 ఈచ్ సపరేట్ లోబ్స్లో ఉన్నప్పుడు provider should mention in document like upper lobe, middle, lower lobe, like that. సో పేషెంట్కి ట్యూమర్ కనుక 2 ప్లేస్లలో ఉన్నప్పుడు ఒకటే ఆర్గాన్ రిలేటెడ్ లైక్ లంగ్, సో అలా స్పెసిఫికేషన్ చేయకపోతే ప్రొవైడర్ని క్వెరీ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ గైడ్లైన్, మోస్ట్ ఇంపార్టెంట్ గైడ్లైన్, డిసిమినేటెడ్ మ్యాలిగ్నెంట్ నియోప్లాజం. యాక్చువల్లీ డిసిమినేటెడ్ అంటే ఆ క్యాన్సర్ అనేది మన బాడీలో టోటల్గా స్ప్రెడ్ అయిపోయింది. సో ప్రొవైడర్ కూడా ఆ క్యాన్సర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది అనేది డిటర్మైన్ చేయలేకపోతాడు. సో అలాంటి టైంలో ఆ క్యాన్సర్ని మనం డిసిమినేటెడ్ క్యాన్సర్ అని డాక్యుమెంట్ చేస్తారు. సో ఈ దానికి కూడా సపరేట్ కోడ్ ఉంది. డిసిమినేటెడ్ క్యాన్సర్ అని సపరేట్ కోడ్ ఉంది, ఆ కోడ్ ఇవ్వాలి. అది గైడ్లైన్. నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి మనకి డాక్యుమెంట్లో మ్యాలిగ్నెంట్ నియోప్లాజం అని ఉంటుంది, బట్ దాని సైట్ కనుక చెప్పకపోతే డాక్యుమెంట్లో లేకపోతే అప్పుడు ఈ కోడ్ ఇవ్వాలి, CIT.1 మ్యాలిగ్నెంట్ నియోప్లాజం అన్స్పెసిఫైడ్. ఓకే అండి, రిమైనింగ్ గైడ్లైన్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇంకా అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కీప్ ఇన్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.